ప్రధాని మోదీ వివక్షపూరిత వైఖరి వల్లే ఏపీ నష్టపోయిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ సర్కారు అమలు చేయలేదని చెప్పారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్ల కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్న ఠాకూర్ కాంగ్రెస్తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అటు వైఎస్ షర్మిల చేరికపై ఖర్గే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. వైఎస్ షర్మిలను గౌరవిస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షర్మిల మద్దతిచ్చారని చెప్పారు. పార్టీలో వైఎస్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్ లోకి చేరడం అనేది వైఎస్ షర్మిల నిర్ణయమన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఏపీలో పార్టీపై ప్రభావం ఉంటుందంటున్న మాణిక్యం ఠాకూర్ తో మదార్ ఫేస్ టు ఫేస్. మనతో మాణిక్యం ఠాకూర్ ఉన్నారు. ఆయన ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈరోజు ఏఐసిసిలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దానిపైన ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ ఇన్ మీటింగ్? We discussed about plan for Andhra Pradesh Congress. The mission for Andhra is ready now, and we are going to concentrate on Andhra Congress, and 2024 will be an year for Congress in Andhra Pradesh. Sir, previous two elections are very bad result for Congress party in Andhra Pradesh. Coming days, what kind of strategy are going with Andhra Pradesh? We are having a strategy prepared, and we are working on a strategy. The idea of Congress is very strong in Andhra Pradesh. We all know the thing that Congress has lost in two elections. It's a comeback time for Congress in Andhra Pradesh, and we are confident that we will come back like the way we come back in Karnataka, the way we come back in Telangana, we will come back in Andhra Pradesh also. Any new alliance in Andhra Pradesh, not only in India Kutami? We only believe in India Kutani, and we believe that whomever is in India Kutani, we will have a negotiated settlement with them. Joining YS Sharmila, what you told about that? We respect Srimati YS Sharmila ji, and because she has supported us in the earlier elections, and we all believe that she is the daughter of our beloved leader YS Rajshekar Reddy ji. He who has a special place in Congress and in the family also, and we believe that it is her decisions, and we believe that idea of Congress will have a bigger impact in Andhra Pradesh. And today Rahul Gandhi ji and Kharge Sahab has welcomed those leaders who believes in the ideology of Congress. ఓవరాల్ గా చూస్తే రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కోసం ఇప్పటి నుంచే మిషన్ ఆంధ్రప్రదేశ్ని మోడ్లోకి వెళ్ళబోతున్నాము. ఇంకా వైఎస్ షర్మిల జాయినింగ్ పైన కూడా ఆ నిర్ణయం పూర్తిగా షర్మిలకే వదిలేస్తున్నాము. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నటువంటి వారందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా మాణిక్యం ఠాకూర్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.